గ్యాస్ రేపు జరగబోయే మ్యాచ్ యూమోమా వర్సెస్ తెలుగు టైటన్స్. ఈ మ్యాచ్ రేపు సాయంత్రం 9 గంటలకు జరుగుతుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ చాలా రాసపత్రంగా ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఈ రెండు టీంలు మ్యాచ్ ఆడినప్పుడు తెలుగు టైటన్స్ 1 పాయింట్ తేడాతో గెలిచారు. చివరిదాకా కూడా ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్నది చెప్పలేకపోయాం. ఇంక ఇప్పుడు ఈ మ్యాచ్లో ఎవరు గెలవడానికి అవకాశం ఉంది, పవన్ షరావత్ అప్డేట్, ఇలా ఫుల్ క్లారిటీగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇలా మన ఛానల్లో డైలీ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు కూడా మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఇంకా అలాగే పీకేఎల్లో మీ ఫేవరెట్ టీం ఏదన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే రేపు జరగబోయే మ్యాచ్ యూమోమా వర్సెస్ తెలుగు టైటన్స్. మరి ఈ మ్యాచ్కి పవన్ షరావత్ వస్తాడా? పవన్ షరావత్ గురించి అఫీషియల్గా అప్డేట్స్ అయితే ఏమీ రావట్లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్లో కేకే హుడా గారిని అడుగుతుంటే ఆయన పవన్ షరావత్ తొందరగా వస్తాడంటున్నారు, కానీ ఎప్పుడు వస్తాడన్నది అఫీషియల్గా అయితే చెప్పట్లేదు. నాకు తెలిసి ఈ మ్యాచ్కి వచ్చేస్తాడు. ఎందుకంటే పవన్కి ఇంజురీ జరిగి చాలా రోజులవుతుంది. ఎలాగో తనకు జరిగింది చిన్న ఇంజురీ అంటున్నారు కాబట్టి 99% ఈ మ్యాచ్కి వచ్చేస్తాడు. కాబట్టి పవన్ గురించి అఫీషియల్గా ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మన ఛానల్లో పెడతాను. ఇంకా మనం ఈ మ్యాచ్ విషయంకి వచ్చేస్తే రెండు టీంలు కూడా ఈ సీజన్లో చాలా బలంగా కనపడుతున్నాయి. యూమోమా పాయింట్స్ టేబుల్లో 13 మ్యాచెస్ ఆడి 45 పాయింట్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా మన తెలుగు టైటన్స్ కూడా 13 మ్యాచెస్ ఆడి 43 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్లో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న టీంల మధ్య పోరు అని చెప్పాలి. ఎందుకంటే రెండు టీంలు కూడా ప్రజెంట్ చాలా ఫామ్లో ఉన్నారు. ఒక పక్క తెలుగు టైటన్స్ పవన్ షరావత్ లేకపోయినా ఆధార కొడుతుంటే యూమోమా ఏ ఇంజురీస్ లేకుండా టీం అంతా చాలా కలిసిగట్టుగా ఆడుతూ మెయిన్గా యూమోమా డిఫెండర్స్ ఆధార కొడుతున్నారు. ఇంకా అలాగే రైడర్స్ అజిత్ చవన్, మంజిత్, జఫర్ దనేస్ ఆధార కొడుతున్నారు. అందుకే పాయింట్స్ టేబుల్లో యూమోమా టాప్ 2 ప్లేస్లో ఉన్నారు. ఇంకా మన తెలుగు టైటన్స్ విషయంకి వచ్చేస్తే లాస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్ ఓడిపోయారు. అది కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఓడిపోయారు. కానీ తెలుగు టైటన్స్ పవన్ లేకపోయినప్పటికీ ఆడిన 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచారు. పర్టికులర్గా చెప్పాలి అంటే పవన్ లేకుండా యూమోమా మీద ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. కాబట్టి రెండు టీంలను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇప్పుడు ఇంకా ఈ రెండు టీంలకు సంబంధించి హెడ్ టు హెడ్ విన్స్, ఇంకా అలాగే పాసిబుల్ స్టార్టింగ్ 7 ఎలా ఉందన్నది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు టీంలో హెడ్ టు హెడ్ విన్స్. ఈ రెండు టీంలు పీకేఎల్ మొత్తంలో 19 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ తెలుగు టైటన్స్ గెలిస్తే 10 మ్యాచెస్ యూమోమా గెలిచారు. ఇంకా 3 మ్యాచెస్ టైగా మిగిలాయి. తెలుగు టైటన్స్కి హైయెస్ట్ స్కోరు 46, యూమోమాకి 52. ఇంకా లోయెస్ట్ స్కోరు తెలుగు టైటన్స్కి 20, యూమోమాకి 25. మరి మనం లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే 2 మ్యాచెస్ యూమోమా, 2 మ్యాచెస్ తెలుగు టైటన్స్ గెలిచారు. ఇంకొక మ్యాచ్ టైగా మిగిలింది. అది కూడా లాస్ట్ సీజన్ మన తెలుగు టైటన్స్కి లాస్ట్ మ్యాచ్. అయితే లాస్ట్ 5 మ్యాచెస్లో అయితే రెండు టీంలు సమానంగా ఉన్నాయి. ఇంకా పీకేఎల్ హిస్టరీలో అయితే యూమోమా అనే తెలుగు టైటన్స్ మీద పైచేయిగా ఉన్నారు. ఇంక ఇప్పుడు ఈ మ్యాచ్కి సంబంధించి రెండు టీంల పాసిబుల్ స్టార్టింగ్ 7. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూమోమా స్టార్టింగ్ 7లో మార్పులు అయితే చేయరు. ముగ్గురు రైడర్స్ అజిత్ చవన్, మంజిత్, ఇంకా జఫర్ దనేష్. లెఫ్ట్ కార్నరు సోంబీర్, రైట్ కార్నరు రింకు, రైట్ కవరు సునీల్, లెఫ్ట్ కవరు పర్వేజ్ బెంజ్వాల్. ఇంకా మన తెలుగు టైటన్స్ పాసిబుల్ స్టార్టింగ్ 7. పవన్ షరావత్ వస్తే మెయిన్ రైడర్, ఒకవేళ అతను రాకపోతే అతని ప్లేస్లో మంజిత్, ఇంకా సెకండ్ విజయ్ మాలిక్, థర్డ్ ఆశిష్ నర్వాల్. ఇంకా డిఫెండర్స్లో కూడా పెద్దగా మార్పులు అయితే చేయరు. లెఫ్ట్ కార్నరు అంకిత్ జగ్లన్, రైట్ కార్నరు శంకర్ గడాయ్. ఇంకా కవర్స్ లెఫ్ట్ కవరు సాగర్ రావల్, రైట్ కవరు అజిత్ వి. ఇంక ఇప్పుడు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఆన్ పేపర్ మీద, ఇంకా అలాగే లాస్ట్ 5 మ్యాచెస్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నా రెండు టీంలు కూడా చాలా బలంగానే కనపడుతున్నాయి. అయినప్పటికీ ఈ మ్యాచ్లో నేనైతే మన తెలుగు టైటన్స్ గెలుస్తారనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.